చింతామణితో చేతులు కలిపిన ప్రభావతి. చింతామణితో 3,00,000 డబ్బు తీసుకుని మీనాని డెకరేషన్ చెయ్యకుండా ఆపేస్తానని చెప్పి చింతామణికి మాటిచ్చిన ప్రభావతి. అది తెలుసుకుని ప్రభావతికి వార్నింగ్ ఇచ్చిన బాలు, మీనా. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా సినీ యాక్టర్ చెల్లి పెళ్ళికి అన్ని డెకరేషన్కు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఇక సినీ యాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లిని కలిసి అసలు ఏ ఏ డెకరేషన్స్ కావాలి, ఏ ఏ పూలతో కావాలి అనేది తన ఇష్ట ప్రకారం తెలుసుకొని ఇక ఆ ఏర్పాట్లు చేసుకోవాలని తెలుసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో చింతామణి మీనాని దారిలో ఆపుతుంది. అప్పుడు మీనా, ఏ తప్పుకో, నన్నెందుకు ఆపుతున్నావు అని చెప్పేసి నన్నెందుకు అడ్డుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు చింతామణి, ఓ రెచ్చిపోకు, ఒక్క ఆర్డర్కే ఎగిరి పడుతున్నావేంటి అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా, నేనేం ఎగిరి పడటం లేదు, నేను స్కూటీ మీద వెళ్తున్నాను, ఎగురుకుంటూ ఏం వెళ్ళట్లేదే, మీ కళ్ళు పనిచేయట్లేదనుకుంటా అని చెప్పేసి అంటుంది. అప్పుడు చింతామణి మర్యాదగా ఈ ఆర్డర్ నుంచి తప్పుకో అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి, నేనెందుకు తప్పుకోవాలి, నేనేం తప్పుకోను, నా పని ఎలా ఉంటుందో అందరికీ చూపించాలి కదా, నా క్రియేటివిటీ నాది అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక చింతామణి ఉండి, ఏంటి నేను చెప్పినా కూడా ఇంత ఎక్కువ చేస్తున్నావు, అసలు నా గురించి నీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు మీనా ఉండి, నువ్వెవరైతే నాకేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటైతే నాకేంటి, నా పని నేను చేసుకుంటున్నాను, నా కష్టం మీద నేను ఆధారపడుతున్నాను, నీ కష్టాన్ని దోచుకోవాలనుకోవట్లేదు, నీకు వచ్చిన ఆర్డర్స్ని లాక్కోవాలనుకోవట్లేదు నీలాగా అని చెప్పేసి అంటుంది. అప్పుడు చింతామణి, అసలు ఈ ఆర్డర్ నుంచి తప్పుకుంటావా లేదా అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మీనా ఉండి, నీ బెదిరింపులకు భయపడిపోయే రకం కాదు నేను, ముందు తప్పుకో, నాకు చాలా పనులున్నాయి, ఈ ఆర్డరే కాదు, నీకు ఇక నుంచి ఏ ఆర్డర్ రాకుండా నేను చేస్తాను, నా డెకరేషన్స్ చూసి అందరూ శబాష్ అనేలా చేస్తాను, నువ్వే చూస్తావు కదా, నీ పేరు పైనే నా పేరు ఉండేలా చూసుకుంటాను, నువ్వు చేసిన దానికి అంతకంతకు అనుభవించేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి నాకు అడ్డుపడాలని కానీ నన్ను ఆపాలని కానీ ట్రై చేయకు, నీ టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు ఇక చింతామణికి చాలా కోపం వస్తుంది. తన పక్కనే ఉన్న అసిస్టెంట్తో, రేయ్ ఇది చాలా ఎక్కువ చేస్తుందిరా, దీన్ని మొగ్గలోనే తుంచి పడేయాలి, కానీ ఏ దారి దొరకనివ్వట్లేదు, ఇది నేను ఎంత ఆపుదామనుకుంటే అది గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా రిటర్న్ వస్తుందిరా, దీన్ని రెక్కలు కట్ చేయాలి, కానీ ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఉంది, అవును మేడం, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు తనకి శత్రువు ఉండుంటారు కదా, లేదా తన ఫ్రెండ్స్లోనూ ఎక్కడో ఒకరు శత్రువులు ఉంటారు, అది తెలుసుకొని వాళ్ళ ద్వారా రెక్కలు కట్ చేయిద్దామా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక ఆ చింతామణి, నువ్వు చెప్పింది కరెక్టరా, కానీ నువ్వే ఈ పని చూసుకోవాలి, నాకు 1 గంటలోపు దాని డీటెయిల్స్ మొత్తం కావాలి అని అడుగుతుంది. అప్పుడు వాడు, అలాగే మేడం, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పేసి చింతామణి చెప్పిన దాన్ని ఆలోచిస్తూ ఇక మీనా గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు. ఇక ఇంకొక వైపు గుణ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మని రోహిణి చెప్పుంటుంది కదా, గుడిలో సీసీటీవీ ఫుటేజ్ ఉందని, అది తీసుకురావడానికి గుడి దగ్గరికి వెళ్తాడు. ఆ గుడి మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ కావాలి, నేను చాలా పరపతి గల మనిషిని, నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్తో చాలా అవసరం ఉంది, ఇస్తారా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ మేనేజర్ ఉండి, ఇవ్వను, మీనా బాలు అవి ఎవ్వరికీ ఇవ్వద్దని నాకు చెప్పారు అని
అందుకే ఇవ్వను అని చెప్పేసి రూల్స్ కూడా ఒప్పుకోవు అని చెప్తాడు. అప్పుడు ఇక ఆ గుణ ఉండి లేదు అది నాకు చాలా అవసరం, ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి దబాయిస్తాడు. ఇక అప్పుడు ఆ మేనేజర్ ఉండి మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటారా అని అంటాడు. అప్పుడు గుణ ఉండి వీడి దగ్గర ఇలా కాదురా రాబట్టేది, ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు, వీడి పని రాత్రికి చెప్పుదాం, వీని ఇంటికి వెళ్ళి వీడి తాట తీస్తే వీడే రేపు మన చేతిలో ఆ సీసీటీవీ ఫుటేజ్ పెడతాడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళ మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలో మీనా ఇక వాళ్ళ అమ్మ దగ్గరకి వస్తుంది. గుడి దగ్గరే కదా వాళ్ళమ్మ పువ్వులు అమ్ముకునేది, అక్కడికి కలవడానికి వస్తుంది. అప్పుడు మీనా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే బాలు కూడా అక్కడికి వస్తుంటాడు. ఇక ఇంతలో ఆ గుడి మేనేజర్ మీనా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బాలు కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇక ఆ మేనేజర్ అమ్మ మీరు సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి ఇవ్వద్దన్నారు కదా, ఆ ఫుటేజ్ గురించి ఎవరైనా అడిగితే వచ్చి నాకు చెప్పమన్నారు కదా, ఇక్కడికి వచ్చి గుణ అంట ఎవరో రౌడీ షీటర్లా ఉన్నాడు, వాడు నన్ను వచ్చి బెదిరిస్తున్నాడమ్మా, వీడియో నాకు కావాలని, నేను ఇవ్వనంటే ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశాను అని చెప్పేసి అంటాడు. అది వినగానే మీనా బాలు షాక్ అవుతారు. అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్తో వాడికేం అవసరం ఉంది అంటే రోహిణి గుణాకి చెప్పినట్టుంది, అంటే నా ఫోన్లో ఉన్న వీడియో కూడా రోహిణియే గుణాకి ఇచ్చిండుంటుంది, ఇది కన్ఫర్మ్ మీనా అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు మీనా ఉండి అవునండి మీరు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది, కానీ దీన్ని బయట పెట్టడం ఎలా, మనం ఎలాగైనా రోహిణి నీ మొబైల్ దొంగిలించి ఆ వీడియో గుణాకి ఇచ్చింది అని మనం నిరూపించాలి, దానికోసం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలండి అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు బాలు ఉండి అవును మీనా నువ్వు చెప్తున్నది నిజమే అని చెప్పేసి, కానీ ఏం చేద్దాం, నా మట్టి బుర్రకి ఏ ఐడియా రాదు మీనా, నువ్వే ఒక మాస్టర్ ప్లాన్ వెయ్యి అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు మీనా ఉండి మీరు ఆలోచిస్తే ఏదైనా చేస్తారండి, మీరు ఆలోచించండి నేను ఆలోచిస్తాను, ఇద్దరిలో ఏది బెటర్ అనిపిస్తే అది ఫాలో అయిపోదాం అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు బాలు కానీ ఎట్టి పరిస్థితిలో ఆ పార్లర్ అమ్మ గురించి మనం బయట పెట్టాలి అని అంటాడు. ఇక మీనా అవునండి తనని అస్సలు వదిలేయకూడదు, ఇక తను ఇంకెన్ని పాపాలు ఇంకెన్ని దోషాలు చేస్తూ పోతుందో మనం ఇక్కడితో దీన్ని వదిలేస్తే అస్సలే వదిలేయకూడదు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంకొక వైపు చింతామణి అసిస్టెంట్ గాడు వెళ్ళి మీనా గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకుని చింతామణి దగ్గరికి వస్తాడు. అప్పుడు చింతామణి ఏరా ఏం తెలిసింది, దాని గురించి ఏమైనా తెలిసిందా, దాని రెక్కలు కట్ చేయడం ఎలాగో తెలుసుకున్నావా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు వాడు నేను వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన తర్వాత నేను పని చేయకుండా ఉంటానా మేడం, తెలుసుకునే వచ్చాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ చింతామణి ఉండి చెప్పరా అసలు దాన్ని రెక్కలు కట్ చేయడం ఎలా, దాన్ని ఈ డెకరేషన్ ఫీల్డ్ నుంచి తరిమి కొట్టేవారు ఎవరు, అడ్డుకునేవారెవరు అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాడుండి ఒక్క నిమిషం మేడం నేను చెప్పేదాకా ఆగండి అని చెప్పేసి ఆమె రెక్కలు కట్ చేయాలన్నా ఆమె డెకరేషన్ ఫీల్డ్లోకే రాకూడదన్నా చెయ్యడానికి ఒకే ఒక మనిషి, తనను ఆపగలిగే మనిషి ఒకే ఒకరున్నారక్క అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ చింతామణి నుండి ఎవర్రా ఆమె ఎవరు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు వాడుండి మేడం ఎవరో కాదు వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ, అదే ఆ మీనా వాళ్ళ అత్తయ్య, తనకి ఈమెకి అస్సలు పడదంట, ఈమంటేనే తనకి నచ్చదంట, అందుకే మనం ఆమెను పట్టుకుని లైన్లో పెట్టామంటే తినని ఈ డెకరేషన్ ఫీల్డ్ నుంచి తరిమి కొట్టచ్చు మేడం అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చింతామణి ఇంకా ఆలస్యం దేనికి, వెంటనే వెళ్ళి తనని కలుద్దాం పదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక ఆ అసిస్టెంట్ ఉండి సరే మేడం తనకి ఒక డాన్స్ స్కూల్ ఉంది, తను
ఇప్పుడు అక్కడే ఉంది, మనం వెళ్ళి కలుద్దాం పదా అని చెప్పేసి ఇద్దరూ బయలుదేరి ఇక ప్రభావతిని కలుస్తారు. అప్పుడు ప్రభావతి ఎవరు మీరు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు చింతామణి నుండి నేనెవరో మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు అని, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో నా పేరు తెలియని వాళ్ళు ఉండరు, డెకరేషన్ ఫీల్డ్లో ది బెస్ట్ అనిపించుకున్నాను, నంబర్ 1 ప్లేస్లో ఉన్నాను, కోటీశ్వరరాల్ని అని చెప్పేసి ప్రభావతితో పరిచయం చేసుకుంటుంది. అప్పుడు ప్రభావతి అవునా సరే కూర్చోండి అని చెప్పేసి తను కోటీశ్వరరాలని తెలియగానే ఇక ప్రభావతి ఎక్కడ లేని మర్యాదని తన మీద గుమ్మరిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి చింతామణితో ఏంటి నన్ను కలవడానికి వచ్చారు మీరు, అంత పెద్ద స్థాయిలో ఉండి నాతో ఏం పని మీకు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు చింతామణి ఉండి అవును మీతో పని పడింది, మీనా మీ కోడలేనా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక ప్రభావతి అవును మళ్ళీ ఏం చేసింది, అది మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసి అడుగుతుంది. ఇక అప్పుడు చింతామణి ఇబ్బంది కాదు, నా దారికి అడ్డొస్తోంది, అందుకే అడ్డు తప్పుకోమని ఎంత చెప్పినా కూడా వినటం లేదు, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీరైనా తనకి నచ్చ చెప్పండి అని అనడంతో అప్పుడు ఇక ప్రభావతి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు చింతామణి జరిగిందంతా చెప్పి మీరు నాకు ఊరికే చేయనవసరం లేదు, ఇదిగోండి డబ్బు అని చెప్పి 2 డబ్బు కట్టలు తీసి ఇక ప్రభావతికి ఇస్తుంది. మొత్తం 3 లక్షలున్నాయి, ఇవి తీసుకుని తనని అసలు ఈ డెకరేషన్ ఫీల్డ్లోకే రాకుండా ఆపేయండి, ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డెకరేషన్ ఫీల్డ్లోకి రాకూడదు, అది కూడా ఈ రోజు నుంచే, తను ఒక సినీ యాక్టర్ దగ్గర ఒక ఆర్డర్ తీసుకుంది, అది కూడా తను చెయ్యకుండా ఆ ఆర్డర్ నాకే వచ్చేలా చెయ్యాలి, దానికోసం నీకు ఇంతకి ఇంకా డబల్ ఇస్తాను అని చెప్పేసి ఇక డబ్బు ఆశ ప్రభావతికి చూపిస్తుంది. ఇక మన ప్రభావతి ఆగుతుందా, అవునా సరే ఖచ్చితంగా చేస్తాను, కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి పడకూడదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు చింతామణి అలాగే నాకు ఫేవర్ చేస్తున్న నీ పేరు నేనెలా బయటకి పెడతాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కోడలిని గడప దాటకుండా చూసుకోవాలి అని చెప్పేసి ప్రభావతికి డబ్బిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి ఆ డబ్బు చూసి మురిసిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మో 3 లక్షల డబ్బే అని మురిసిపోతూ ఉంటే ఇంతలో కామాక్షి ప్రభా నువ్వు చేస్తున్నది తప్పు ప్రభావతి, పాపం మీనా తను తన కాళ్ళ మీద నిలబడాలనుకుంటుంది, తన కష్టంతో పైకి రావాలనుకుంటుంది, అలాంటిది తనని అడ్డుకొని తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ప్రభా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ప్రభావతి నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది. అప్పుడు కామాక్షి ఉండి ఈ విషయం గనక బాలుగాడికి తెలిస్తే నీ పని అంతే అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. ప్రభావతి కామాక్షితో వాడికి ఎలా తెలుస్తుంది, కొంపదీసి నువ్వు గాని వాడితో చెప్తావా ఏంటి అంటుంది. మరి బాలు ప్రభావతి చింతామణి దగ్గర లంచం తీసుకుందని బయట పెట్టనున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.